భారతదేశ రాజ్యాంగం యావత్ ప్రపంచంలో లిఖితమైనటువంటి రాజ్యాంగం ఏర్పడి ఇప్పటికీ 70 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ మనం 77వ గణతంత్ర రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకున్నప్పటికీ అనేక సమస్యలతో మనం కొట్టుమిట్లాడు. ఒక పక్కన అంతరిక్షంలో మానవులు అడుగుపెట్టారు. భారతీయులు అంతరిక్షంలో చంద్రయాన్ 1, 2, 3లో వెళ్ళినా సామాజికమైనటువంటి నిచ్చెనమెట్ల వ్యవస్థని ఇంకా వదిలిపెట్టలేదు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆలోచన చేశాడు, ఏ కాన్స్టిట్యూషన్ అయితే భారత ప్రజల గురించి రాశాడు, ఒక వర్గానికో మతానికో ప్రాంతానికో భాషకో పరిమితమైనటువంటి కాదు. భారత రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని అనేక రాజ్యాంగాలు ఏర్పడి అందులో దక్షిణాఫ్రికా నెల్సన్ మాండేలా కూడా స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్ అనే పదం ఒక చిన్న పదం. చాలామంది ఏం చేశారంటే రిజర్వేషన్ అనే పదం వీళ్ళకైనా, బ్యాంకులు వీళ్ళకైనా, భూమి వీళ్ళకైనా అని ఒక తప్పుడు ప్రచారం చేశారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. రిపబ్లిక్ దినోత్సవం జరుపుకుంటున్నాము. 77 రిపబ్లిక్ దినోత్సవం. మోడీ మోడలింగ్ చేస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్కి ఒక డ్రెస్, వాకింగ్కి ఒక డ్రెస్, లంచ్కి ఒక డ్రెస్ ఆయన మోడలింగ్ చేస్తున్నాడు. మతం పేరుతో మారణకాండను సృష్టించాలని కొన్ని మతోన్మాద శక్తులు చూస్తున్నారు. మత సామరస్యం అనేది ముఖ్యమైనటువంటి మన పచ్చళ్ళు, మన సంస్కృతి, మన బట్టలు, మన యొక్క అన్ని రుచులు కూడా ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. ప్రపంచ విశ్వ మానవులుగా ఎదగాలి అనేటటువంటి అంశం తీసుకొని మతం పేరుతో ఓట్ల రాజకీయాలు చేసేటువంటి పద్ధతిని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది సెక్యులర్ కంట్రీ. కాబట్టి ఈ లౌకిక సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశం ముందుకి వెళ్ళాల్సినటువంటి ఉంటుంది. మన ముందున్నటువంటి సవాళ్ళు ఉగ్రవాదం కానివ్వండి, మతోన్మాదం కానివ్వండి, వేర్పాటువాదం కానివ్వండి, అనేకమైనటువంటి సమస్యలు మనం సవాలుగా స్వీకరించాలి. యువకులందరూ కుల నిర్మూలన వైపు ప్రయాణం చేయాలి. ఎందుకంటే భారతదేశాన్ని రూట్ అవుట్ ది క్యాస్ట్ సిస్టమ్, కుల నిర్మూలన కాకుండా భారత జాతిని ఒక జాతిగా నిర్మాణం చేయాలి. కాబట్టి వన్ రేస్ వన్ ఇండియా. అప్పుడు మనం ప్రపంచంలోనే అన్నిటికన్నా ముందు